అన్న చెప్పండి, ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే ఏ విధంగా ఉండబోతుంది మరి ఈడ? ఇక్కడ కంచికోట కాంగ్రెస్. కంచికోట అంటే ఒక ఖైరతాబాదు పెద్ద కంచికోట ఇది. ఈ జనార్దన్ రెడ్డి ఆ జమాన్లో దాదాపు నేను ఆయన 30 ఏళ్ల నుంచి ఆయన ఎంబడి తిరిగాను. టీజీఆర్ ఎంబడి 1971లో రిక్షకు మై కట్టుకొని ప్రచారం చేసిన. కంచికోట అంటే ఈ జనార్దన్ రెడ్డి అంటే పేదల పెన్నిది. ఈ జనార్దన్ రెడ్డి గరీబులకు ఎంతో సాయం చేసిండు. ఆయన పునాన చాలా మంది లక్షాధికారి అయిన గరీబులకు ఇంత గరీబులు జర పోయి ఆయనకేమని చెప్దామంటే నూకేస్తారు. ఖైరతాబాద్ ఎట్లా అంటే అన్నం పెట్టడానికి సున్నం పెడతారు ఇక్కడ. ఎస్, ఎందుకంటే స్థానికుడు ఖైరతాబాద్ మన ముద్దు బిడ్డ అయినటువంటి లేబర్ మినిస్టర్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. గోడబండ, రేమత్ నగర్, కృష్ణానగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, కుకుర్పల్లి ఆయన పునాన అందరు పైసా కలలేరు. కానీ ఆయన ఇప్పటిదాకా ఒక్కటే పార్టీలో ఉండి ఒక్కటే పార్టీ దగ్గర ఆనందించిండు. ఆయన సరిగ్గా ఈ జనార్దన్ రెడ్డి గారికి మేము సానుభూతి తెలుపుడు. దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. దాంతో ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతా ఉంది. ఇప్పుడు ఆ పార్టీ మారడంపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఇది రాజకీయం. ఇళ్ళకి వెళ్ళవచ్చు, వాళ్ళకి నిలవచ్చు. ఖైరతాబాద్ లో పుట్టి పెరిగిన వ్యక్తి మన దానం నాగేందర్ అన్న గారు. వారివి మంచి వ్యక్తే, కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి వాటి ఆయన జర వెనక ముందు అవుతాడు. ఆయన పేదలకు సాయం చేస్తాడు. నా ఇల్లు పడిపోతే నాకు 50,000 ఇచ్చిండు. నా ఇల్లు పడిపోయింది, గుడిసె పడిపోయింది. నేను 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్. ఇప్పటికీ ఆయన మంచి వ్యక్తి, మా ఇంటి పక్కకే ఉంటాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు, ఆయన రోడ్ నెంబర్ 3లో ఉన్నాడు. ఆయన మంచి వ్యక్తి. ఆయన ఎంబడి ఉన్నాడు. కొన్ని దుష్టశక్తి చాలా ఇబ్బంది ఉంది. నాకు సాయం చేసిండు ఇల్లు పడిపోతే. ఆయన భగవంతుడు ఆయన అభివృద్ధి పనులు ఎట్లా చేసిండు? బాగా చేస్తాడు. బీద పరిస్థితులు ఉంటే చచ్చిపోతే గానీ వారు ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి సాయం చేస్తాడు. ఉన్నమాట చెప్పాలి, వాస్తవం ఏంటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లున్నది? మరి కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంది, కానీ కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఇప్పుడు 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 ఎవరు మన సిరియారి ఈయనకు ఇద్దరు రాజీనామా చేస్తారు. కడియ సిరియారి దానం నాగేందర్ రాజీనామా చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రజల మీద ఆధారపడి ఉండే పనులు ఎట్లున్నాయి? రేవంత్ అన్న పనులు ఎట్లున్నాయి? మంచిగా చేస్తున్నాడు. రేవంత్ అన్న ఏడు చేస్తున్నా. నేను గరీబోని. అదే 2,000 4,000 చేస్తున్నాడు. ఆడపిల్లకు బంగారం అన్నాడు. 2,500 ఆడోళ్లకు ఒక బరి ఒక్కటే చేసిండు బస్ ఫ్రీ. ఆడోళ్ళు తడి పోషమ్మ కూడా గుద్దుకుంటారు ఎంటుకలు పట్టుకొని. మళ్ళీ ఇప్పుడు 6 వాగ్దానం చేసిండు రేవంత్ రెడ్డి గారు. అప్పట్లో టీడీపీలో ఉండే చంద్రబాబు నాయుడు ఎంబడి. అప్పటికి రాహుల్ గాంధీ పిలిచి టికెట్ ఇచ్చిండు. కాంగ్రెస్ వచ్చింది. ఏదో దేవుని అయితే అయ్యప్ప కటానికి వల్ల సీఎం అయింది. ఇప్పుడు December 8 నాడు పంచాయతీ ఎలక్షన్ ఉంది. ఊర్లో పొంటి ఏం చేస్తాడు? అది మంచిగా చేస్తే ఈయన మళ్ళా నెక్స్ట్ సీఎం ఆయన అవుతాడు. అబద్ధం ఎందుకు అలా? సృష్టికర్త ఆయన. సర్వే జనా సుఖీ భవంతు. పైన ఉన్నాడు, ప్రజల మీద ఆధారపడి ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం బాగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఏంది ఆయన రావాలి, బస్సులో ఏం ప్రాబ్లం ఉంది, ఏం సంగతి, ఏం కదా? ఎమ్మెల్యే సాబ్ రావాలి. మా యొక్క టీజీఆర్ బిడ్డ విజయరెడ్డి, ఆమెది మంచిగా సహకరిస్తుంది. బస్సులో ఏమైనా కనిపిపోయి అడుచుకుంటది, మంచి చెడ్డలు అడుచుకుంటే. ఆమె ఇల్లు పక్కకి ఎడమచ్చే కనిపిస్తుంది అలా టీజీఆర్ విగ్రహం. ఆమెది మంచిగా స్థానికుడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయారెడ్డి గారికి టికెట్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతారు బయట. మరి ఇక్కడ ఇప్పుడు నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గంలో చెప్పాలా? దానం నాగేందర్ ఉన్నంతసేపు విజయరెడ్డికి ఏమి పని. ఎందుకంటే ఆయన దాదాపు 3 సార్లు గెలిచిండు కాంగ్రెస్కి. ఫస్ట్ కాంగ్రెస్కి ఆసిఫ్ నగర్కి వెళ్ళి టీడీపీకి వెళ్ళి గెలిచిండు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిండు. మళ్ళీ ఖైరతాబాద్లో 2 సార్లు కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిండు. బీఆర్ఎస్ లాస్ట్ ఎండింగ్ అది. 2 సార్లు కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిండు. ఫస్ట్ విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యే టీజీఆర్ చచ్చిపోగానే ఆయనకు టికెట్ ఇస్తే ఆయన గెలిచిండు. ఆయన ఒక్క రూపాయి పని చేయలేదు. విష్ణువర్ధన్ రెడ్డి టీజీఆర్ కొడుకు. ఫస్ట్ ఎమ్మెల్యే ఆయన ముఖం చూసి గెలిపించినాం. ఆయన ఒక్క రూపాయి పని చేయదు. మళ్ళీ జూబ్లీస్ మళ్ళీ ఆడ గెలిచిండు. ఇప్పుడు ఏమైపోయింది? జనగణం అయిపోయింది. అంటే ఇప్పుడు దానం నాగేందర్ రెడ్డి ఉన్నంతసేపు విజయారెడ్డికి అవకాశం లేదండి. ఆయన గెలిచిన ఒకటే, విజయరెడ్డి గెలిచిన. ఎందుకంటే పేదవారికి గరీబునికి సాయం చేయాలి. డూ ఐ వాంట్ అ రియల్ అండ్ టెల్. ఎంత డబ్బు గలడు కానీ పేదవారికి సాయం చేయాలి. నేను పేదవాడిని, ఉద్యోగం లేదు, ఏం లేదు. లాస్ట్కి ఒకసారి జనగణ పైకి పోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు అందరు పేదోళ్ళని చూసి అంటారు కదా, మరి నిజమేనా? కేసీఆర్ పున్నానా నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందండి. దానం నాగేందర్ దగ్గరుండి నాకు సహాయం చేసిండు. అబద్ధమాడదు, అన్నం పెట్టుకుని మనం అది చేయదు. నాకు కేసీఆర్ పున్నానా నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కొల్లూరులో. ఆ భగవంతుడు ఆయనకు చల్లదుడు. కేసీఆర్ మంచిగా ఉండే.
ఇప్పుడు ఆయన పుణ్యానికి అవి పెంచింది ఇస్తున్నాయి ఆ, ఓకే. 2016 ఇచ్చిన పెన్షన్లు ఈయన పెంచింది ఏం లేదు వంకాయలు ఆ, వంకాయ పెరిగింది అవు ఈయన వంకాయలు దందా చేసేటోడు అంతేనా? అవు అవు ఆడనే ఉంది షాప్ 30 రూపాయలు 40 రూపాయలు కిలో ఏం తింటాడు ఆడవాళ్ళని కొడిసోళ్ళని చేస్తున్నాడు కదా. ఏడ చేస్తాడు ఆడే పరిశాన్ ఉన్నాడు పైసలు లేక ఏం మాట్లాడుతుంది తెలంగాణ ప్యూర్ వాటి టాకింగ్ తెలంగాణ నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నేను ఓకే, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ చూపెడతాను సార్ తడాక తడి పోషమ్మ గుడి అంతే. అన్న చూసుకున్నాడైతే ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తథ్యమని చెప్పేసి బయట వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? చూడండి, మేము వీళ్ళని చూసాం కానీ ఏమి అనేది సక్సెస్ లేదు. వీళ్ళ గురించి మేము మాట్లాడాం. ఇప్పుడు నేను ఒక సీనియర్ నాయకుని, నేను సిటీ కాంగ్రెస్ కమిటీలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాను అంజన్ కుమార్ యాదవ్ 2000 నేను జనరల్ సెక్రటరీ ఉన్నాను. మరి జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి కదా, కలుపుకొని పోరు. మా అసలు సీనియర్ అని తొక్కి పెడతారు. ఇక్కడ ఒక దళిత పథకం వచ్చింది, అది అందరు ముంగట చెప్తారు, చెక్ ఉందని చెప్పారు, అది చెప్పారు, అది లేదు. అది ఖైరతాబాద్ పరిస్థితి అభివృద్ధి ఏమైనా జరిగింది? ఏం జరగలేదు. ఎవరు చేసారు అభివృద్ధి మీరు చెప్పండి, చెప్తాను. అంటే ఇప్పుడు దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం ఏందన్న? పార్టీ మారడానికి అలవాటు. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ అని మాకు తెలియదు, కాంగ్రెస్ అని తెలియదు, అని ఏ పార్టీ అని తెలియదు. ఇటు అటు ఇటు అటు. మేము 2000 నుంచి అంజన్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నాం, జనరల్ సెక్రటరీ. నేను ఓ సీనియర్ ఐడియా తీసుకోడు, కలుపుకొని పోడు. ఆయన కొద్దిగా ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడతాడు మనుషులని. ఎవరైనా చెప్పండి, ఇక్కడ మా ఇక బస్సు నాయకుడు బస్సులు చచ్చిపోయారు ఇద్దరు మంచి దోస్తులు. ఆయన ఇంటి పక్కన మంచి గైడరాజు అంటాడు, ఇక్కడ దయానంద్. వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి చనిపోయారు వాళ్ళు. అసలు సాగుకు రాడు, ఒక ఎస్సీ అని చెప్పి రాడు సాగుకు. ఓ అది ఇంకో పార్టీ ఎవరు పద్మారావు అసలు సాగుకు వచ్చాడు. ఆయన మెచ్చుకోవాలి, ఆయన సికింద్రాబాద్ కాన్ఫరెన్స్. మరి ఎట్లా గెలుస్తున్నాడే మరి? ఇక మీకు తెలియదు ఏముంది, ఇక మాయా డబ్బు మాయా, దేకో తమాషా దేకో, డబ్బు పడే తమాషా చూడు, అంతే. అది గల్లీలలో ఏం అభివృద్ధి ఉంటది? గెలిచిండా ముఖం చూపిస్తాడు, మళ్ళీ కనిపి. మాకు ఇప్పుడు నేను కాంగ్రెస్ నాయకుడు. నేను 2000 మాకు అంజన్ కుమార్ యాదవ్ జనరల్ సెక్రటరీ ఇస్తాం. మాతో ఇప్పుడు మనం కలుపుకొని పోలే. రేవంత్ రెడ్డి అన్న ఇందిరమ్మ ఇల్లు కానీ, మన ఫ్రీ 200 యూనిట్ కరెంటు ఫ్రీ కానీ, రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ రేవంత్ రెడ్డి అన్న. మరి ఇప్పుడు మూసీ నది పక్షాలను ఉంది కదా, క్లియర్ అని చేయడం జరుగుతుంది. అది సక్సెస్ఫుల్. ఇవన్నీ సక్సెస్ఫుల్ చేశారు రేవంత్ రెడ్డి అన్న. మేము చాలా తారీఫ్ చేస్తాం. మేము శ్రీ గణేష్ బి గెలిపించుకున్నాడు ఆయన, ఇక నవీన్ యాదవ్ ని గెలిపించుకున్నాడు ఆయన. ఏదనుకుంటే సక్సెస్ చేస్తాడు. మరి ఇక్కడ కూడా ఖైరతాబాద్ లో ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. రేవంత్ రెడ్డి పట్టు పట్టిందంటే సక్సెస్ఫుల్ ఉంటది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ వస్తే బాగుంటుంది? చూడు, అది రేవంత్ రెడ్డి మీద డిఫరెన్స్ ఉంటది, హైకమాండర్ మీద ఉంటది. వాళ్ళంతా తెలుసుకుంటారు. వాళ్ళు మార్పు కావాలి. రోజు రెడ్డి ఉన్నాడు, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు. మేము సీనియర్ నాయకులము. రేపు మాకు పుల్ల పెట్టినప్పుడు మాకు వీళ్ళు ఇద్దరు చుమ్మేదారు, రోహిత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్. మేము వాళ్ళ ఫాలోవర్లం. మేము వాళ్ళ ఫాలోవర్లు, వాళ్ళ గురించి మేము చెప్పట్లేదు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఒకసారి. వచ్చిన 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు ఇన్ని పనులు చేశాడు, ఇంకా పనులు ఉన్నాయి ఆయన చేసేటి, ఇంకా చేస్తాడు, సక్సెస్ఫుల్ చేస్తాడు, ఒక్కొక్కటి చేస్తాడు. ఏదైతే 4000 ఉన్నదో, ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉందో, ఇవన్నీ చేసుకుంటూ పోతాడు. ఆయన 2 సంవత్సరాలు ఈ పనులు అయితే చేసిండు కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, 3 సంవత్సరాలు కంటిన్యూ చేస్తాడు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతా ఉన్నది అందరికి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు గొప్పగా సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి ఏం చెప్తారు? చూడండి, రేవంత్ రెడ్డి ఆయన అనుకుంటే సక్సెస్ఫుల్ చేసుకుంటూ పోతాడు. ఆయన రేవంత్ రెడ్డి మెంటాలిటీ ఆయన హైకమాండర్ మొత్తం ఆయనకే సపోర్ట్ చేస్తారు. ఆయన పథకాలు మంచిగా చేస్తున్నాడు, సక్సెస్ఫుల్ చేస్తున్నాడు. ఆయన అనుకునేది అన్ని సక్సెస్ఫుల్ చేసుకుంటూ పోతాడు. ఆయన నిర్ణయించుకుంటాడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఆయన మీద ఉంటుంది. ఆయనకు అన్ని తెప్పించుకుంటాడు మొత్తం రిపోర్ట్.